హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మహాలయ మొదలైనప్పుడు దుర్గాదేవి భూమికి వచ్చిందని? ఈరోజు మనం దుర్గాదేవి కథ తెలుసుకుందాం. దుర్గాదేవి అంటే చాలా శక్తి ఉన్న దేవత. ఆమె చెడ్డ వాళ్ళని శిక్షించి మంచి వాళ్ళని కాపాడుతుంది. ఆమెకు చాలా అవతారాలు ఉన్నాయి. ఒకప్పుడు మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా బలవంతుడు. ఆయన బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి ఒక వరం పొందాడు. ఎవరు, ఏ మగవాడు లేదా ఏ దేవుడు తనని చంపలేరని వరం పొందాడు. దాంతో అతను చాలా పొగరుగా మారి అందరినీ బాధించడం మొదలు పెట్టాడు. దేవతలందరూ భయపడిపోయారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, శివుడు లాంటి దేవతలందరూ కలిసి తమ శక్తులను కలిపారు. ఆ శక్తుల నుండి మెరిసిపోయే దుర్గాదేవి పుట్టింది. శివుడు ఆమెకు త్రిశూలం ఇచ్చారు. విష్ణువు చక్రం ఇచ్చాడు. వాయుదేవుడు బాణం ఇచ్చారు. ఇలా ప్రతి దేవుడు ఏదో ఒక ఆయుధం ఇచ్చారు. ఆమెకు ఒక సింహం కూడా ఉంది. ఆ సింహం చాలా ధైర్యంగా ఉంటుంది. దుర్గాదేవి పెద్దగా అరిచి మహిషాసుడితో యుద్ధం చేయడానికి వెళ్ళింది. మొత్తం 9 రోజులు 9 రాత్రులు యుద్ధం జరిగింది. మహిషాసుడు ఒక రూపంలో నుండి ఇంకో రూపంలోకి మారిపోయి దుర్గాదేవిని తప్పించుకునేవాడు. ఒకసారి గేదెగా మారాడు, ఇంకోసారి సింహంగా, ఇంకోసారి ఏనుగుగా మారాడు. కానీ దుర్గాదేవి చాలా తెలివైనది. అతను చేస్తాడో ముందే తెలుసుకుంది. చివరకు మహిషాసుని ఒక మనిషి రూపంలో ఉండగా తిరిగి గేదెగా మారడానికి చూస్తున్నప్పుడు దుర్గాదేవి తన త్రిశూలంతో అతన్ని పట్టుకుని తన కత్తితో అతని తల నరికేసింది. దానితో చెడ్డ మహిషాసురుడు చనిపోయాడు. దుర్గాదేవి ప్రపంచాన్ని కాపాడింది. అందుకే మనం దుర్గా పూజ చేస్తాం. చెడు మీద మంచి గెలిచిందని అర్థం. దుర్గాదేవి అంటే మనందరిని కాపాడే గొప్ప తల్లి. మీకు తెలుసా, మహాలయ అనేది బెంగాలీ వాళ్ళు దుర్గాదేవి ఆగమనం అవుతుంది అని నమ్ముతారు. మీకు ఈ కథ గనుక నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవతల కథల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.